నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం. చర్చల కోసం పాకిస్తాన్ బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇరాన్ కు వార్నింగ్. పిఎన్జి కనెక్షన్లు వేగవంతం చేయండి. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష. కేసీఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి దేవుడే నన్ను పంపాడు అంటూ భావోద్వేగం. జగన్ పై షర్మిల విమర్శలు, ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా. ఇక డీటెయిల్స్ చూస్తే, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాల కళ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారవుతోంది. ఈ మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపారు. ప్రధాని షెడ్యూల్ లభ్యతను బట్టి జూలై 5 లేదా 8వ తేదీలో ఒక రోజును, లేని పక్షంలో ఆగస్టు 17 లేదా 19 తేదీలో మరొక తేదీని ప్రారంభోత్సవానికి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 98% పనులు ఇప్పటికే పూర్తవగా మిగిలిన ఫినిషింగ్ పనులను జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అదనపు సిబ్బందిని మోహరించి రాత్రింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోవడమే కాకుండా పర్యాటక, పారిశ్రామిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని కస్టమ్స్ ఎయిర్పోర్ట్ గా కేంద్రం నోటిఫై చేయగా, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అవసరమైన ఇమిగ్రేషన్ హోదాను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. చర్చల కోసం పాకిస్తాన్ బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇరాన్ కు వార్నింగ్. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ చర్చల ప్రక్రియకు మార్గం సుగమమవుతుంది. ఇరాన్ తో చర్చలు జరిపేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ శుక్రవారం పాకిస్తాన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరాన్ నిజాయితీతో చర్చలకు వస్తే స్నేహహస్తం అందించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ మోహపూరితంగా వ్యవహరించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇస్లామాబాద్ కు బయలుదేరే ముందు జాయింట్ బేస్ ఆండ్రూస్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్చల కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఇవి సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినట్లుగా ఇరాన్ నిజాయితీతో చర్చలకు వస్తే మేం తప్పకుండా స్నేహహస్తం అందిస్తాం. అదే సమయంలో మాతో ఆటలు ఆడాలని చూస్తే మా చర్చల బృందం అంతా సుముఖంగా ఉండబోదని వాళ్ళు తెలుసుకోవాలి అని వ్యాన్స్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్దేశించిన స్పష్టమైన మార్గదర్శకాలతోనే తాము చర్చలకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చలు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వ్యాన్స్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. గల్ఫ్ ప్రాంతాల్లో స్థిరత్వం, ఇంధన సరఫరా వంటి అంశాల కారణంగా ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. పిఎన్జి కనెక్షన్లు వేగవంతం చేయండి. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైపుడు నేచురల్ గ్యాస్ కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆయన ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా పిఎన్జి వినియోగాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దేశిత లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోవాలని తేల్చి చెప్పారు. ఈ సమీక్షలో భాగంగా దీపం పథకం లబ్ధిదారులకు పిఎన్జి వైపు ప్రోత్సహించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీపం లబ్ధిదారులు పిఎన్జి కనెక్షన్ కు మారితే వారికి పథకం కింద అందే రాయితీ సొమ్మును యథావిధిగా వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విషయంపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, సంబంధిత ఉత్తర్వులను తక్షణమే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పిఎన్జి వాడకం సురక్షితమని, చౌక అని ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర మంత్రికి ఫోన్. ప్రస్తుతం గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులను అధిగమించామని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు సీఎం కు వివరించారు. అదే సమయంలో శ్రీకాకుళం, కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్రం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి చంద్రబాబు ఫోన్ చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినందున పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే
హాజరై సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి దేవుడే నన్ను పంపాడు అంటూ భావోద్వేగం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ రోజు కలిశారు. కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుని సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారులు జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. పాత మిత్రులు కలవడంతో అక్కడ ఎంతో ఆత్మీయ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, నన్ను దేవుడే మీ దగ్గరికి పంపాడు, మీతో కలిసి పనిచేయమని కోరాడు అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎర్రవెల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. జగన్ పై షర్మిల విమర్శలు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు వైసీపీ నేత రోజా గట్టిగా బదులిచ్చారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా మారారని విమర్శించారు. అలాంటి మీకు మా నాయకుడు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని రోజా సూటిగా ప్రశ్నించారు. కోట్లాది మంది దేవుడిగా పూజించే వైఎస్ఆర్ ని జీవితాంతం వ్యతిరేకించిన చంద్రబాబుతో చేతులు కలిపింది మీరు కాదా? జగన్ పతనం కోసం తపన పడుతున్నది మీరు కాదా? జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? వైఎస్ఆర్ కి నిజమైన వారసుడు మా జగన్ అన్నే అని ప్రజలు ఎప్పుడూ నిర్ణయించారు. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణితి ఏమాత్రం ఉందో అర్థమవుతుంది అంటూ రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టూడియో న్యూస్.